నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. భక్త చరిత్రలు అనే శీర్షికల భాగంగా మనం భక్త ప్రహ్లాద గురించి తెలుసుకున్నామండి. హిరణ్యకశిపుడి మరణము, తర్వాత ప్రహ్లాద రాజ్యాభిషేకము, తర్వాత ప్రహ్లాదుడు తన కుమారుడైన వైరోచనుడికి తన రాజ్యాన్ని అప్పగించేసి విష్ణు సాయుధ్యం పొందేస్తాడు వానప్రస్థంలో అని చెప్పేసి తెలుసుకున్నాము. ఈరోజు ప్రహ్లాదుని డిసెండెంట్స్ ఎవరంటే వైరోచనుడు అని చెప్పుకున్నాం కొడుకు. ఆ వైరోచనుడు కుమారుడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి మహాగుణ సంపన్నుడు. ఇతడు కూడా తన తండ్రిలాగా తాతలాగా బ్రాహ్మణులకి మనుషులకి చాలా విలువిచ్చేవాడు. ముల్లోకాలని గెలిచినటువంటి మహా చక్రవర్తి. ఏకఛత్రాధిపత్యంగా ముల్లోకాలని పాలించినటువంటి బలిచక్రవర్తి అహంకారాన్ని అణచాలనే ఉద్దేశంతో విష్ణుమూర్తి వామనావతారం ఎత్తేసి బలిచక్రవర్తి దగ్గరకు వస్తాడు. ఎంతో ధర్మాత్ముడైనటువంటి బలిచక్రవర్తి ఏం కావాలి బాబు నీకు అని అడిగితే అక్కడికి శుక్రాచార్యుడు చెప్తాడు, అతను వచ్చింది విష్ణు స్వరూపంలాగా ఉన్నాడు, నువ్వు అతనికి ఏది అడిగితే అది ఇచ్చేయకు అని చెప్పినా కానీ నా దగ్గరికి అడగడానికి వచ్చాడు, అది నాకే ఎంతో గర్వకారణం ఆ విష్ణుమూర్తిని అని చెప్పేసి ఏం కావాలని అడిగితే ఆ వామనుడు 3 అడుగులు కావాలంటాడు. ధార పోస్తూ ఉంటే తన 2 అడుగులతోటి ఆ వామనుడు మొత్తం యూనివర్స్ని అంటే మొత్తం భూప్రపంచాన్ని అంతా కూడా 2 అడుగులతో కొలిచేస్తాడు. 3 అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగితే బలిచక్రవర్తి ఇచ్చిన మాట తప్పకుండా తన శిరస్సు మీద తలని పెట్టమంటాడు. ఆ నెపంతో వామనుడు శిరస్సు మీద తల పెట్టేసి ఆ బలిచక్రవర్తిని పాతాళం దాకా నొక్కేస్తాడు. పాతాళ సామ్రాజ్యానికి అధిపతించేసేస్తాడు. ఈ బలిచక్రవర్తి యొక్క మంచి గుణానికి అతని భక్తికి మెచ్చినటువంటి విష్ణుమూర్తి అతనికి ఇంకొక అవకాశం ఇస్తాడు. ప్రతి సంవత్సరం కూడా నువ్వు వచ్చి నీ ప్రజల్ని చూసుకోవచ్చు, అంతేకాకుండా వచ్చే యుగానికి నువ్వే పాలిస్తావు, వచ్చే యుగాన్ని నువ్వే పరిపాలిస్తావు అని చెప్పేసి చెప్తాడు. అందుకనే ఆ గుర్తుగా కేరళలో ఇప్పటికి కూడా ఓణం అనే పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండగ కేవలం బలిచక్రవర్తి గురించి చేయడం జరుగుతుంది. అంటే ఆ రోజున బలిచక్రవర్తి భూమి మీదకి వస్తాడు అని చెప్పి సంతోషంతో వాళ్ళు అక్కడ తమ ప్రాంతీయ నృత్యాలను చేయటం కానీ, వేషాలు వేయటం కానీ, దీపాలు వెలిగించడం కానీ చాలా పెద్ద పండగలాగా చేసుకుంటారనమాట. ఇదండి ప్రహ్లాదుడి చరిత్ర. వచ్చే వారం మరిన్ని విషయాలతో మీ ముందరికి వస్తాను. అంతవరకు నమస్కారం.